భారతదేశంలో 2 గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించిన అరుదైన తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో శంషాబాద్, విభజిత ఏపీలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఆయన దూరదృష్టి, కృషికి ఫలితమే ఈ విమానాశ్రయాలు. ఇక్కడ మీకు 2 విషయాలు చెప్పాలి. ముంబై మన దేశానికి వాణిజ్య రాజధాని. అటువంటి నగరంలో 2వ విమానాశ్రయం నిర్మించాలని 1990లో ప్రణాళిక రచించారు. ఎప్పుడు పూర్తయిందో తెలుసా? 25 సంవత్సరాల తర్వాత. అలాగే ఇండియా సిలికాన్ వ్యాలీ బెంగళూరులో 2వ విమానాశ్రయాన్ని నిర్మించడం కోసం అక్కడి పాలకులు 10 సంవత్సరాల నుంచి భూమి కోసం అన్వేషించారు. కానీ వారి అన్వేషణ ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ విషయాలను మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 2014లో చంద్రబాబు విభజిత ఏపీకి తొలి సీఎం అయిన తర్వాత విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని 2016లో నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చాయి. భూసేకరణ పూర్తి చేశారు. 2019లో విమానాశ్రయ పనులు ప్రారంభమయ్యాయి. జగన్ అధికారంలోకి రాగానే దీని నిర్మాణాన్ని ఆపేశారు. తర్వాత ఏమనుకున్నారో ఏమిటో తెలియదు కానీ 2023లో జగన్ భోగాపురం విమానాశ్రయానికి మరోసారి శంకుస్థాపన చేశారు. సగం జరిగిన పనులకు ఎవరైనా శంకుస్థాపన చేస్తారా అనేది ఆయనకే తెలియాలి. 2024లో మరోసారి ముఖ్యమంత్రి అవగానే చంద్రబాబు భోగాపురం పనులను పరుగులు తీయించారు. కేవలం 18 నెలల్లో అత్యుత్తమ ప్రమాణాలతో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయింది. 4వ తేదీన రన్వేపై ట్రయల్ రన్ జరుగుతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయంలో దిగనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 5,000 ఎకరాల్లో శంషాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని చంద్రబాబు ప్రణాళిక రచించారు. అంత పెద్ద విమానాశ్రయం ఎందుకని విమర్శలు వచ్చాయి. అయినా లెక్క చేయకుండా కేంద్రం చుట్టూ తిరిగి అనుమతులు, నిధులు సాధించారు. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత కూడా హైదరాబాద్ కు మరో విమానాశ్రయం అవసరం రాలేదు. దూరదృష్టి అంటే ఏ రాజకీయ నాయకుడికైనా ఇలా ఉండాలి. త్వరలోనే అమరావతిలో కూడా గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి చంద్రబాబు ప్రణాళిక రూపొందించబోతున్నారు. రాజకీయంగా విభేదించిన చంద్రబాబు పనితీరుపై మాత్రం ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం ప్రశంసల వర్షం కురిపించేది ఇందుకే.